ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. తులారాశి వారికి మార్చి 17వ తేదీన సోమవారం నాడు ఊహకందని పరిస్థితి రాబోతుంది. దాంతో మీరు చిక్కుల్లో పడబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా సరే తులారాశి వారు మీకు జరగబోయేది ఇదేనండి. మరింతకీ తులారాశి వారి లైఫ్లో మార్చి 17వ తేదీన ఏం జరగబోతుంది, అసలు ఊహకందని పరిస్థితి అంటే ఈ యొక్క రాశివారి జీవితంలో జరగబోయేది ఏంటి, అదేవిధంగా ఈ యొక్క రాశివారు చిక్కులో పడబోతున్నారు కాబట్టి ఏ విధంగా దాని నుంచి బయటపడాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకంటే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తే మేము ఏం చెప్తున్నాం మీకు అర్థం కదండి. కాబట్టి తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందినవారవుతారు. తులారాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలకు అసలు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి సక్సెస్ని ఖచ్చితంగా సాధిస్తారు. ఇకపోతే ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పులనే చెప్పాలి. వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపును పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ యొక్క తులారాశి వారు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ షేర్ చేసుకోరు. అంటే ఈ యొక్క తులారాశి వారు వారి మనస్సులో ఉన్నటువంటి ఏవైతే ఆలోచనలు ఉంటాయో ఆ ఎవరితో కూడా వీరు షేర్ చేసుకోరండి. దానివల్ల ఈ యొక్క రాశి వారు వారిలో వారే ప్రతిదీ కూడా చెప్పుకుంటూ ఉంటారనమాట. అదేవిధంగా ఈ రాశి వారు ఇతరుల యొక్క కుయుక్తులకు అసలు లొంగరనమాట. ఇకపోతే ఈ యొక్క తులారాశి వారు విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాల్లో కింగ్ లాగా రాణిస్తారు. వీరు ఆర్థిక క్రమశిక్షణ అంటే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను పొదుపు చేస్తారు తులారాశి వారు. అంతే కదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తిని కూడా దినదినాభివృద్ధి చేస్తారు. ఆ యొక్క సామర్థ్యం వీరిలో ఉంటుంది. ఇకపోతే దాన ధర్మాలు చేయాలనే కోరిక ఈ యొక్క రాశి వారిలో చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ విషయాలైనా సరే న్యాయంగా ఆలోచించి ఆ తర్వాత మాత్రమే తీర్పు చెప్పగలుగుతారు. ఎవరైనా తగువులాడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే వారికి సరైన న్యాయం చేస్తారు తులారాశి వారు. ఇక వీరికి యవ్వన ప్రాయంలో అంటే యంగెస్లో ఉన్నప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు తులారాశి వారు. ఇక బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఇక ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూనే ఉంటారు. తులారాశి వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది. ఆ దశలో కలిగిన సంతానానికి ఈ యొక్క యోగం అనేది ఉంటుంది. ఇక జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి. వారి వర్గం సిద్ధాంతాన్ని, భేదాభిప్రాయాలని పక్కన పెట్టి మరీ వీరికి మూకుముడిగా వ్యతిరేకమవుతారు. వైరీ వర్గము ఒకటి కానంత వరకు ఈ యొక్క రాశి వారికి ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవండి. ఇకపోతే తులారాశి వారు న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యతను సంతరించుకోకుండా జాగ్రత్తలు వహించాలి. ఇదే విధంగా ఈ యొక్క తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. మీ యొక్క కోపాన్ని ఈ సమయంలో కంట్రోల్లో పెట్టుకుంటే మీకు అసలు తిరిగే లేదండి. కోపాన్ని కనుక మీరు ఎప్పుడైనా సరే మీరు కనుక కోపాన్ని అధికంగా చూపించారో అక్కడే మీరు ఫెయిల్ అయినట్లండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీకు కోపం ఉందని, షార్ట్ టెంపర్ అని ఎదుటి వ్యక్తులు తెలిస్తే దాంతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వారి యొక్క ఆట నుంచి తప్పించుకోవాలి. వారి మీ నుంచి గుర్తుపెట్టుకోండి, వారి నుంచి మీరు తప్పించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలండి. మిమ్మల్ని ఎవరైతే ఈ యొక్క రాశి వారు కోపం ఉంది అది ఇది అనేసి మిమ్మల్ని కనుక ఒక టార్గెట్ లాగా చేసి మిమ్మల్ని హింస పెట్టడం జరుగుతుందండి. మిమ్మల్ని జస్ట్ ట్రిగర్ చేస్తే చాలు మీకు కోపం అనేది ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి మీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే మిమ్మల్ని అసలు ఎవ్వరు ఏం చేయలేరండి. ఇకపోతే ఆత్మీయులు, సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక ఈ సమయంలో ఈ రాశి వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి డబ్బులను ఎక్కువగా వెచ్చిస్తూ ఉంటారు. వీరికి పడమర, దక్షిణ దిక్కులు బాగా లభిస్తాయి. ఇకపోతే స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి, తులారాశి వారికి మార్చి 17వ తేదీన సోమవారం ఊహకందని పరిస్థితి రాబోతుందని మనం ముందే అనుకున్నాం కదా. మరి అదేంటి ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం.
తులారాశి వారికి అంటే అందరూ కదండి, ఈ రాశిలో జన్మించిన అతి కొద్ది మందికి మాత్రం ఉన్నటువంటి పరోపకార బుద్ధి వలన ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల ఈ యొక్క రాశి వారు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుందండి. అంటే ఈ యొక్క రాశిలో అందరూ కాదండి, తులారాశిలో జన్మించి ఎవరైతే పరోపకార బుద్ధి ఉంటుందో వారిలో ఆ ఒక్కరికి మాత్రమే ఈ పాయింట్ అనేది వాళ్ళకి సూట్ అవుతుందండి. అందరికీ కాదు, గుర్తు పెట్టుకోండి. అయితే తులారాశిలో ఎవరైతే ఈ యొక్క రాశి వారు పరోపకార బుద్ధి చూపిస్తారో వారు మాత్రం రాబోయే రోజుల్లో చిక్కులో పడే అవకాశం ఉంటుందండి. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. నలుగురిలో మీ పరువు పోయే పరిస్థితులు రాబోయే రోజుల్లో కనపడుతున్నాయని జ్యోతిష్య పండితులు అంచనా వేసి మరీ చెబుతున్నారు. కాబట్టి మీ యొక్క పరోపకార బుద్ధిని మీరు కనుక తగ్గించుకున్నట్లయితే, పూర్తిగా మాయం చేసుకున్నట్లయితే కనుక మీకు అవమానాలు అదేవిధంగా సమస్యలు ఏవి రావండి. మీరు చిక్కులో పడే అవకాశాలు కూడా ఉండదండి. కాబట్టి మీ యొక్క పరోపకార బుద్ధిని ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చూపించకండి. ఇకపోతే తులారాశి వారికి యవ్వన ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది. లైఫ్లో అనేక సుఖాలను ఈ యొక్క రాశి వారు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా వీళ్ళు నిలుస్తారు. బంధువర్గంలో విభేదాలు ఈ తులారాశి వారికి కొనసాగుతాయి. ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ యొక్క తులారాశి వారిలో ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం అసలు వీరిలో పోనే పోవండి. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఇక తులారాశి వారిలో మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు. అంటే ఫ్లిప్ పర్సనాలిటీ లాగా అనమాట. మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదండి. ఇక తులారాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా సాంకేతిక విద్యలో ఈ యొక్క రాశి వారు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శకత్వ ప్రతిభ అనేది ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. ఆ యొక్క ఇష్టంతో వీరు ఎప్పుడు చూసినా కూడా, ఎటువంటి పనిలో ఉన్నా కూడా మ్యూజిక్ను ఎప్పుడు వింటూనే ఉంటారనమాట. ఈ యొక్క రాశి వారికి అంత ఇష్టం సంగీతం అంటే. అలాగే వీరికి కోపం త్వరగా వస్తుందని ముందే అనుకున్నాం కదా, కానీ ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా ఈ యొక్క రాశి వారు చల్లబడతారండి. ఇకపోతే తులారాశి వారు ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశి వారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తూ ఉంటారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో మీకు ధనానికి లోటు అనేది అస్సలు ఉండదండి. ఇకపోతే తులారాశి వారికి అనుకోని ఖర్చులు ఎప్పుడు చూసినా వస్తూనే ఉంటాయి. కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిదండి. ఇక ఈ యొక్క రాశి వారు ప్రేమకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా ప్రాణం ఇస్తారు. ఆ యొక్క బుద్ధి వీరిలో నిజంగా చెప్పాలి అంటే గ్రేట్ అనే చెప్పాలండి. ఈ రోజుల్లో నిజంగా చెప్పాలంటే ఇంట్లో వారిని చూసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఈ యొక్క రాశి వారు మాత్రం స్నేహం అంటే చాలు ప్రాణాలు విడుస్తారు. ఆ రేంజ్లో ఈ యొక్క రాశి వారికి సంబంధించిన స్నేహం అనేది అలా ఉంటుందండి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే బిజినెస్ చేయాలి అనుకుంటే అటువైపుకి వెళ్తే నిజంగా మీకు బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి ఉన్న సమస్య నుంచి బయటపడాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏమున్నాయి చూద్దాం. తులారాశి వారికి దైవభక్తి ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరంగా చెప్తున్నారు జ్యోతిష్య పండితులు. ఇకపోతే ప్రతిరోజు లేదంటే ప్రతి శుక్రవారము అమావాస్య రోజులు తప్పకుండా మీరు శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. మీకు అసలు తిరుగు అనేది ఉండదు. ఇకపోతే మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు అదేవిధంగా గోమాత్రం అంటే ఆవు మూత్రం ఉంటుందండి, దాన్ని చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఇకపోతే తులారాశి వారిపై శుక్రగ్రహ ప్రభావం ఉండటం వల్ల శుక్రవారం అన్ని విధాలా కలిసి వస్తుంది. శుక్రవారం ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాలను ఇస్తుంది. తులారాశి వారికి నీలం రంగు బాగా కలిసి వస్తుంది. అందువలన నీలపు రంగు కలిగిన చేతి రుమాలను జేబులో ఉంచుకోవడం వల్ల ఎల్ల వేళల్లో కూడా మీకు మేలు జరుగుతుంది. సో చూశారు కదండి ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి మార్చి 17వ తేదీన సోమవారం నాడు మీకు అసలు ఊహ కందని పరిస్థితి ఏ విధంగా రాబోతుంది, ఎలా బయటపడాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, మీకున్న సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.